హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎస్ఆర్ఎంటీ మాల్ ఫుల్ వీడియో తీసుకొస్తానండి మళ్ళీ మీ ముందుకి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫుల్ వీడియో ఎందులో ఇస్తానని. లింక్ షార్ట్ వీడియోలో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి చూడండి. ఇంకా లోన్కి ఎంట్రన్స్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ చూపిస్తానండి ఎంట్రన్స్ ఎటువైపు అనేది. లోన్కి ఎంట్రన్స్ అయ్యాక ఇలాగ మొత్తం మాల్ మొత్తం చూడండి. అక్కడ అయితే లిఫ్ట్ సిస్టమ్ చూసారు కదా, లిఫ్ట్ వెళ్ళే వాళ్ళు అటు, ఎక్స్కలేటర్ అయితే ఇటు అండి. ఎక్స్కలేటర్స్ దగ్గర కూడా చాలామందికి కొంచెం భయం ఉంటుంది, ఏమీ భయపడక్కర్లేదండి. అక్కడ కూడా మాల్ వాళ్ళు అక్కడ కూడా కొంచెం సెక్యూరిటీ ఏర్పాటు చేశారండి. కొంచెం ఎక్కలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎక్కడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం ఏమి ఇబ్బంది పడక్కలే. ఇంకా చుట్టూతూ ఉంటాయి కదండి, చాలా మాల్లో ఉండదంటూ ఉండదు కదండి. అవన్నీ మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నా అండి. కొంచెం కానీ మాల్ అంటే పేరు ఆల్రెడీ మాల్ అని ఎందుకని అంటారు, ఎందుకంటే ఆల్రెడీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి, చాలా కాస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ వచ్చి జనాలు చూసి వెళ్ళిపోతారు తప్ప కొనేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎక్కడో ఒక 10% కొంటారేమో అండి, 100కి ఒక 30% కొంటారేమో ఒకవేళ అని నా అభిప్రాయం. ఇంకా ఈ మాల్ వాళ్ళు ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా ఏది వచ్చినా థీమ్స్ ఏర్పాటు చేస్తారండి. కింద జనాలకి సెల్ఫీస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఇంకా చక్కగా అన్నీ ఏర్పాటు చేస్తారండి. థీమ్స్ అయితే భలే ఉంటాయండి. చక్కగా ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసుకోవడానికి చాలామందికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా రిలయన్స్ ట్రెండ్స్ ఒకటి, రిలయన్స్ మార్ట్ కూడా ఉంటుందండి. రిలయన్స్ మార్ట్ ఆల్రెడీ నేను కొంచెం చూపించాను. రిలయన్స్ మార్ట్ అయితే పర్వాలేదండి, కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే రిలయన్స్ మార్ట్లో మనం ఏమైనా కొనుక్కోవడానికి బాగానే ఉంటుందండి, కొంచెం ఆఫర్స్ ఉంటాయి అందులో. ఇంకా ఆప్టికల్స్, లెన్స్ కట్ వాళ్ళది ఇంకా మొత్తం అన్నీ ఉంటాయండి. ఇక షూ కానించి ఇంకా పిల్లలు ఆడుకుని అయితే చెప్పనవసరం లేదండి. మొత్తం 4th ఫ్లోర్స్ ఉంటాయండి. ఎక్కడైనా లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. 4th ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళొచ్చి, ఎక్స్కలేటర్లో కూడా వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇంకా కళ్ళద్దాలు, లెన్స్ కట్ ఒకటిది, మామూలుగా స్టైలిష్గా పెట్టుకునేది, ఇంకా అన్నీ ఎవరైనా కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ కొనుక్కోవచ్చండి. ఇంక చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఎప్పుడైనా ఎవరైనా కాకినాడ వస్తే కొంచెం చూడాలి అనిపించే ప్లేస్ సముద్రంతో పాటు ఈ మాల్ అండి. ఈ మాల్ వచ్చేసి పిఠాపురం ఇంకా సర్పవరం జంక్షన్ నుంచి స్ట్రైట్గా అచ్చంపేట అండి. అచ్చంపేట దాటాక పిఠాపురం హైవే ఎక్కేస్తుంది. అలా చెప్తున్నానండి, నేను ఊరికే మీకు రూట్ చెప్తున్నానండి. ఇంకా చిన్నపిల్లలు ఇక్కడ తినడానికి కానీ మెక్డొనాల్డ్స్ వాడు చక్కగా ఒకటి మధ్యకాలంలో పెట్టాడండి. మెక్డొనాల్డ్స్ది కొంచెం తక్కువ ప్రైసెస్లో పర్వాలేదండి. ది బెస్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇది ఫుడ్ కోర్టు బాగానే ఉందండి. ఫుడ్ కోర్ట్ అయితే పెద్దది పైన ఉంటుందండి, ఇది మామూలుగా చిన్నది పిల్లలకి కానీ ఇంకా బయట నుండి అవుట్డోర్స్కి ఎవరికైనా కొంచెం ఇది బాగానే ఉందని నా అభిప్రాయం. మేము కూడా కొంచెం ఇక్కడ అంటే కొన్నాం కాబట్టి చెప్తున్నా అండి. మన మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునేలాగా ఉంటుంది ఇది అని నా అభిప్రాయం. ఇంకా పిల్లలు అయితే పిచ్చిగా ఏడిపిస్తారు. ఏంటంటే ఇక్కడ తీసుకొస్తే ఇవ్వండి ట్రైన్స్ కానీ కార్లు కానీ ఎక్కించమంటారండి. అంత వర్త్ ఏం కాదు, ఎందుకంటే ట్రైన్ అయితే 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఇంకొక లెక్కొచ్చి అంటారు. ఇంకా కార్లు అయితే చెప్పక్కర్లేదండి. పిల్లలకి ఈచ్ పర్సన్కి వచ్చి 120 అంతా పే చేస్తారండి. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మీకు మామూలుగా ఇది కూడా తీసి చూపించాను. జస్ట్ ఈచ్ వన్ వచ్చి కిడ్స్కి ఒక్కొక్క కార్కి 120 తీసుకుంటారు. 3 రౌండ్స్ 2 రౌండ్స్ వేస్తారండి. చాలా వేస్ట్ అండి. కానీ ఇంకా పిల్లలు ఏడుస్తారు కదా, ఇదే వాళ్ళకి క్యాష్ చేసుకుంటారు. పిల్లలు కంపల్సరీ ఎక్కించకపోతే ఊరుకోరండి. మా వాళ్ళు అయితే మాకైతే 250 అయిపోద్దండి, కానీ వేస్ట్ అండి. కానీ ఇది ఒకటే ఇబ్బంది, మేము వచ్చామంటే ఇది ఎక్కించమని పే చేసి పెడతారు కాబట్టి అందుకనే కొంచెం ఆలోచిస్తాం, ఎప్పుడన్నా తప్ప రామండి. అయితే ఇలా రౌండ్ వేస్తారండి ఇవి. ఇందులో కారులో రకాలు ఎంత కావాలంటే ఏ కార్ కావాలంటే ఆ కార్ ఎక్కిస్తారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. పిల్లలకి రాదు కదా, ఇక్కడ వాళ్ళ టీం ఉంటారు, వాళ్ళ టీమే చుట్టూ తిప్పుతూ ఉంటారు. అక్కడ మరి చుట్టూ జనం కూడా ఉంటారు కదండి, వాళ్ళని గుద్దుకోవడం కూడా చేస్తారు. పిల్లలకైనా ఏం తెలియదు కదా, అదొకటి పర్వాలేదు. ది బెస్ట్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టి తిప్పుతాడు, అది కొంచెం పర్వాలేదు. ఇంకా చూడండి, ఇంకా వెళ్ళేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, చూసేవాళ్ళు, ఇంకా స్కెరిడా
స్కెరిడార్ విఆర్ ఇంకా ఒక్కటి కాదండి గేమ్స్ పిల్లలకైతే కొంచెం పెద్దలు లాంటి వాళ్ళు కూడా కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 2nd ఫ్లోర్లో బాగా ఆటలు ఉంటాయండి. నేను లాస్ట్ 4th ఫ్లోర్లో అయితే కొంచెం ఈ మధ్య గేమ్స్ది ఏదో ఈ మధ్య కాదు ముందు నుంచి ఉంటుందండి, మేము ఈ మధ్య వెళ్ళాము. ఇంకా ఇలాగా మొత్తం 1st 2nd 3rd 4th ఫ్లోర్లో అయితే 1st 2nd 4th ఫ్లోర్లో అయితే గేమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్ ఫ్లోర్లో అయితే ఫుడ్ కోర్ట్ పెద్దదే ఉందండి, కొంచెం కాస్ట్ ఎక్కువే అడిగి ఊరుకున్నాం అంతే మేము, జస్ట్ అసలు ఏంటో అని తెలుసుకుందామని. అవుట్ సైడ్ లుక్ అండి, ఈ అవుట్ సైడ్ లుక్ అయితే ఇంకా చాలా అదిరిపోతుంది. ఈవినింగ్ టైము చక్కగా గాలి అది భలే వస్తుందండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. కొంచెం పక్కనే రోడ్డు కూడా ఆ పక్కనే ఇది ఉంటుంది, రోడ్ సైడ్ వారనే ఉంటుంది. అటు సైడ్ ఇంకా మొక్కలు అవి కూడా అమ్ముతారు అదే రూట్లో. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటారు కదండి. బాగా ఈ చుట్టుపక్కల ఏమైనా పెట్టుకున్న బిజినెస్ వాళ్ళకి కూడా బాగా లాభం చేకూరుతుందండి. ఇది అవుట్ సైడ్ అంటే ఇంకా బయట ఇంకా మాల్కి బయట ఇంకా ఇది దాటితే రోడ్డు. అదే మీకు జస్ట్ చూపిద్దామని ఇందులో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా అండి. షార్ట్ వీడియోలో అయితే ఇంత చెప్పలేం కదండి, అందువల్ల లాంగ్ వీడియోలో అయితే మీకు కొంచెం డీటెయిల్గా తెలుస్తుంది. వచ్చే వాళ్ళకి వెళ్ళొచ్చా లేదా అనేది చూసుకోవచ్చు కదా. ఈ మధ్య అందరం ఫాలో అవుతున్నాం కదండి. ఇంక ఇదండి మొత్తం SRMT మాల్ అవుట్ సైడ్ లుక్. ఇంక మళ్ళీ ఇలా లాన్కి వచ్చేస్తే ఆల్రెడీ మాల్ అండి. మాల్లో చుట్టూ ఇంక మొక్కలు అవన్నీ పెంచుతారు. అక్కడే మనకి కొంచెం బల్ల టైప్లో వేసారండి, సిమెంట్వే అటు ఇటు కూడా కూర్చోడానికి జనాలు. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, మళ్ళీ లోన్కి వెళ్ళిపోవడానికి ఇది. ఇందులోంచి లోన్కి వెళ్ళిపోతే మళ్ళీ మాల్ ఎంట్రన్స్ వచ్చేస్తుందండి. ఇదే ఎగ్జిస్ట్, ఇదే ఎంట్రన్స్. అటు సైడ్ కూడా ఉంటాయి. ఎక్కువ ఈ దారి అంటేనే, ఈ మెయిన్ డోర్ అంటేనే చాలామంది వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. ఇంకా అయితే చాలా బ్రాండెడ్స్వే ఉంటాయండి. బ్రాండెడ్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే, కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. నేను కొనలేను అని మీకు చెప్పడం అనవసరం, అది ఎవరిష్టం వాళ్ళది. కొనుక్కోనే స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అంత వెచ్చించలేము. ఇలా ఉంటుందండి మొత్తం మాల్ బయట అయితే ఇలా ఉంటుంది. ఇంకా లాన్కి వెళ్ళిపోతే మెక్డానల్డ్స్ ఒకటి ఈ రైట్ సైడ్లో ఉందని చెప్పాను కదండి. అలాగే ఇంకా 4th ఫ్లోర్లో అయితే పిల్లలది ఒక గేమ్స్ పార్ట్ ఉందండి. 2nd దాంట్లో అయితే పిల్లలు విఆర్ అదే అంతరిక్షంలో ఉంటారు. చాలామంది దానికోటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు విఆర్ అనేది ఉంటుంది. ఏదైనా ఇంకా కార్ రేసింగ్ ఒక పెట్టారండి, అది కూడా పర్వాలేదు. పిల్లలకి ఒక దానికి ఏజ్ లిమిట్ అండి, దాన్ని అయితే అది ఎంత ఏజ్ ఉండేవాళ్ళు ఎక్కాలనేది. కారు రేసింగ్ ఉంటుంది కదండి, రేసింగ్ టైర్స్ మొత్తం ఈ 2nd ఫ్లోర్లో ఉందండి. దాన్నే గోకార్ట్ అంటాం కదండి, గోకార్ట్ రేస్ అని. అది హెల్మెట్ అది ఉంటుందండి. ఎంత ఫీట్లో ఉండాలి బాయ్స్ ఎవరైనా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇంత హైట్లో ఉంటేనే, ఇంత ఏజ్ ఉంటేనే వాళ్ళు ఎక్కించుకుంటారు. కానీ కాస్ట్ వచ్చి 250 అండి, 350 అలా ఉంది. 250 అయితే 3 రౌండ్స్, 350 అయితే 5 రౌండ్స్ అలా ఉందండి. ఇంకా మార్ట్ లోగో ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, అదే SRMT మాల్. పెద్ద ఆర్చ్ ఒకటి ఉంటుందండి ఇలా బయట. ఇంకా చెప్పాలంటే ఆ గోకార్ట్ రేస్ అయితే పెద్దోళ్ళు అయితే ఆడుకోవచ్చు, బాగానే ఉందండి కొంచెం, కానీ కాస్ట్ కూడా ఎక్కువే. అంటే కొంచెం డిఫరెంట్గా ఉందండి. అన్ని టైర్స్ అవన్నీ పేర్చేసి అది కారు ఉంటుంది, ఆ కారు వాళ్ళే తిప్పాలన్నమాట రౌండ్స్. వాళ్ళు చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏంటి అనేది. ఇది ఇంకా బాక్స్ ఆఫీస్ అండి, ఇదే మల్టీప్లెక్స్ థియేటర్ అండి. ఇక్కడ లాంగ్ వెళ్ళిపోతే ఎంట్రన్స్ ఇదే అండి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మనం. టికెట్స్ కావాలంటే సినిమా ఆడుతుందా అనేది మనం ఏమి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోక్కర్లేదు, ఆన్లైన్లో తెలిసిపోతుంది. కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఆల్రెడీ తెలిసిందే కదా, కాస్ట్ అంటున్నాను అనుకుంటారేమో, ఊరికే చెప్తున్నాను. అంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదండి, అప్పర్ క్లాస్ వాళ్ళు అయితే తప్ప అంత వెచ్చించలేం కదండి, అందువల్ల చెప్తున్నాను మామూలుగాను. ఇంకా మాల్ మొత్తం వ్యూ అండి. ఇలా స్ట్రైట్గా అయితే ఇవి లిఫ్ట్లు అండి. లిఫ్ట్ ఎక్కే వాళ్ళు ఎక్కచ్చు, ఎక్కలేని వాళ్ళు ఎక్స్కలేటర్ ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం ఉందండి, ముసలి వాళ్ళకి గట్ట. ఇంకా కూర్చోడానికి కార్నర్లో కూడా ఉందండి. కొంతమంది పైకి ఎక్కలేరు కదా, చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, పాపం రావాలనుకుంటారు. తీరా వచ్చాక కొంచెం ఎక్కలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక కార్నర్లో ఇక్కడ
కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఉందండి. అందువల్ల ఇంకా సెల్ ఫోన్సే కాదు, ఇంకా చెప్పాలంటే మెక్డొనాల్డ్స్ ది బెస్ట్ చెప్పాను కదండి. అక్కడే ఇంకా ఐస్ క్రీమ్స్ పార్లర్ కూడా ఉందండి. ఐస్ క్రీమ్ పార్లరు తినే వాళ్ళకి బాగానే ఉంటుందండి. రీజనబుల్ ప్రైసెస్లో ఉంది ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి. ఇదే మెక్డొనాల్డ్ లాన్ అండి. ఇది మేము వెళ్ళామన్నాం కదా, లాన్ అండి. మనకి ఇలాగా బెంచెస్ వేస్తారు. ఇదే మొత్తం ఇదే అండి. స్మార్ట్ టీవీస్ ఉంటాయి ఎక్కడికక్కడ, అందులోనే మనం వెళ్ళి పెట్టేసుకోవచ్చు ఏం కావాలా అనేది, ఏం తీసుకోవాలా అనేది. ఇంకా ప్లే జోన్ చెప్పాను కదండి, ఇదే అండి. మా ఊరిని ఎక్కిచ్చేసాము. అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు, రిలేటివ్స్ అంటే ఎవరో కాదు, వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు వెళ్దాం అన్నారని చెప్పేసి వెళ్ళామండి. ఇంకోండి మా అన్నయ్య వాళ్ళ బాబు, మా పిల్లలు ఎక్కేసి తిరిగేస్తున్నారు. ఒక్కొక్క కార్డు త్వరగా అయిపోద్దని కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి కేర్ఫుల్గాను. అదిగోండి ఇలాగే చాలా గేమ్స్ ఉంటాయండి లోనే. ఇంకా పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయడానికి బాల్స్ పైనుంచి దిగడం అలా ఉంటాయండి. ఏదైతే అదైతే 150. ఇంకా మిగిలిన గేమ్స్ మన కార్డుని పెట్టిన దాన్ని బట్టి 500. 11 months వరకు యూజ్ అవుద్దంట. 11 monthsలో మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.